15 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు. ఇది ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం. ప్రస్తుత భారతదేశంలో దక్షిణ బీహార్ ప్రాంతమే ఒకప్పటి భారత ఉపఖండంలో ఉన్న మగధ రాజ్యం. హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు క్రీస్తు పూర్వం 558లో జన్మించాడు. బింబిసారుడు కాలంలో భరత ఉపఖండంలో మహాజనపదాలు మరియు జనపదులు అనే 2 ప్రధాన రాజకీయ విభాగాలుగా ఉండేవట. గొప్ప రాజ్యాలుగా ఉండే 16 మహాజనపదాలలో కొన్ని స్వతంత్ర రాజ్యాలు కాగా మరికొన్ని రాజవంశీకుల పాలనలో ఉండేవి. వీటిలో అవంతి, కోసల, వత్స మరియు మగధ రాజ్యాలు పెద్ద రాజ్యాలుగా విరాజిల్లేవి. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు మొదట బ్రహ్మదత్త అనే రాజు చేతిలో తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన శత్రువు రాజ్యమైన అంగరాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తన కుమారుడు అజాతశత్రువుని ఈ అంగరాజ్యానికి గవర్నర్గా నియమించుకున్నాడు. దీనికి కారణం బంగాళాఖాతం సమీపంలో ఉన్న ఈ అంగరాజ్యానికి సముద్ర మార్గాలపై, గంగా డెల్టాకి వెళ్లే రాజ్యాలపై నియంత్రణ అధికం. అంతేకాకుండా ఇది మగధ రాజ్యానికి విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటి బుద్ధి కుశలత వల్లే బింబిసార గొప్ప రాజనీతి దురంధరుడిగా పేరుగాంచాడు. ఈ విజయం మగధ సామ్రాజ్య విస్తరణకు పునాదులు వేసినట్లు భావించబడుతుంది. ఆ తరువాత బింబిసారుడు తన భరతఖండంలోని ఇతర శక్తివంతమైన రాజ్యాలపై దృష్టి పెట్టి తన సైన్య పరిధిని తెలిసిన అతను తన రాజ్య పరిధిని పెంచుకోవడానికి యుద్ధాలలో లొంగలేని రాజ్యాలను వివాహబంధాలతో దక్కించుకునేవాడు. కోసలరాజు మహాకోసల కుమార్తె ప్రసేనజితు సోదరి కోసలదేవిని వివాహం చేసుకున్నాడు బింబిసారుడు. ఈ కోసలదేవి బింబిసారుని మొదటి భార్య. కోసలదేవిని వివాహం చేసుకోవడం ద్వారా కాశీని కట్నంగా పొందాడు. అప్పట్లో కాశీ మంచి ఆదాయ వనరు. దీంతో మగధ ఖజానా మరింత బలోపేతమైంది. వివాహబంధంతో కోసల మరియు మగధ రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని కూడా చెరిపేశాడు బింబిసారుడు. అంతేకాకుండా ఇతర రాజ్యాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం చేజిక్కింది. ఆ తర్వాత వైశాలి ప్రాంతానికి చెందిన జైనరాజు చేతన కుమార్తె అయిన విచ్చాలి రాజకుమారి చెల్లెను వివాహం చేసుకున్నాడు బింబి. ఆ తర్వాత 3వ భార్యగా పంజాబ్లో మద్రా వంశానికి చెందిన క్షేమను వివాహం చేసుకున్నారు. గౌతమ బుద్ధునికి సంబంధించిన పవిత్ర గ్రంథమైన మహావంకలో బింబిసారుడికి 500 మంది భార్యలు అని అభివర్ణించారు. అంతేకాకుండా జైన గ్రంథాలలో బింబిసారుణ్ణి సైనిక్ అని పేర్కొన్నారు. సైనిక్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా యుద్ధానికి సిద్ధమైన సైన్యాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం. బింబిసారుడు కేవలం పరాక్రమవంతుడే కాదు, పొరుగు రాజ్యాలతో సామరస్యమైన బంధాలను కొనసాగించే రాజనీతిజ్ఞుడు. తన రాజ్యాన్ని సుస్థిరపరచడానికి అత్యంత శక్తివంతమైన అవంతి రాజ్యం దాని రాజధాని ఉజ్జయినిపై తన దృష్టి కేంద్రీకరించాడు. కానీ బింబిసారుడికి అవంతి రాజు పద్యోతుడు మధ్య అనేక యుద్ధాలు జరిగినా ఎవరికీ విజయం దక్కలేదు. దీంతో బింబిసారుడు మంచి వ్యూహాత్మకం కలవాడు కావడంతో పద్యోతతో స్నేహం ఏర్పరచుకున్నాడు. అలా తన తెలివితో, బలంతో, బలగంతో ఎన్నో రాజ్యాలు బింబిసార మహారాజు పాలన కిందకి చేరాయి. మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని అయిన రాజగృహ, దీనిని రాజగిరి, గిరివ్రజ అని కూడా పిలుస్తారు. ఇది ఇప్పటికీ కూడా జైనులకు పవిత్ర తీర్థయాత్ర స్థలంగా ఉంటుంది. ఆ తరువాత రాజధాని పాటలీపుత్రకు మార్చబడింది. మగధ రాజ్య సింహాసనాన్ని అధిరోహించడానికి బింబిసారుని కుమారుడు అజాతశత్రువు ఆయనను ఖైదుగా చేశాడని ప్రస్తుత రాతలు చెబుతున్నాయి. జైన మరియు బౌద్ధ మతాల రచనల ప్రకారం
బింబిసారుని మరణం వెనుక విభిన్న అభిప్రాయాలున్నాయి. జైన గ్రంథాలు బింబిసారుడు విషం తాగి చెరలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటున్నాయి. బౌద్ధ గ్రంథాలు బింబిసారుడి కుమారుడైన అజాతశత్రు బుద్ధుని దుష్టబంధువు అయిన దేవదత్త ప్రభావంతో తన తండ్రి బింబిసారుణ్ణి చంపాడని పేర్కొన్నాయి. ఇంకొక కథ అజాతశత్రువు తన మొదటి బిడ్డ పుట్టిన తర్వాతే తన తండ్రిని విడుదల చెయ్యమని ఆదేశాలు ఇచ్చాడని చెబుతోందట. కానీ అప్పటికే చాలా ఆలస్యమవడంతో క్రీస్తుపూర్వం 491లో బింబిసార మరణించాడని అంటుంటారు. పురాణాల ప్రకారం బింబిసారుడు మగధ రాజ్యాన్ని 28 లేదా 38 సంవత్సరాలు పరిపాలించారు అని అంటారు. అదేవిధంగా సింహాల చారిత్రక రచనలో బింబిసారుడు 52 సంవత్సరాలు మగధను పాలించారని చెబుతున్నారు. ఏది ఏమైనా బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన సమర్థుడైన పాలకుడిగా మాత్రమే కాకుండా భారతదేశ మొదటి ప్రధాన పాలకుడిగా కూడా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. బింబిసారుడు ఏకీకృతం చేసి పాలించిన మగధ సామ్రాజ్యం ఆ తరువాత కాలంలో నంద మరియు మౌర్య సామ్రాజ్యాలకు గట్టి పునాదిగా మారింది.